ఎవరిది సో ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో అటెంప్ట్ చేస్తాను. సీరియస్ గా తీసుకొని మీ ఎంఎస్సీని పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకోండి. ఐ థింక్ అన్లాక్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కార్యవల్లి ఒక అడిగినట్టున్నాను మెటీరియల్స్. తనకు ఒక 2 యూనిట్స్ మాత్రమే షేర్ చేసిందాం. సో ఇంకా 2 యూనిట్స్ షేర్ చేయాలి. షేర్ చేస్తాను. సో అన్లాక్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎవరికన్నా సో పెండింగ్ ఉంటే సో నేను మెటీరియల్ ఇస్తాను ఆ పేపర్ ని. సో చాలా మంది పెండింగ్ ఉందన్నారు. సో పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకోండి. ఐ థింక్ బ్లెస్సియా కూడా అడిగింది. సో నేను ఫార్వర్డ్ చేస్తాను సో మెటీరియల్. సో మీరు కంప్లీట్ చేసుకుంటే అంతకు మించి ఏముంది. మీకు అన్లాక్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ దీని మీద కూడా మీకు ఎవరికన్నా ఏమన్నా సో చదవండి. సో పెండింగ్ ఉన్న వాళ్ళు సో ఏమన్నా డౌట్స్ ఉంటే నిజంగా ఎప్పుడైనా సరే కాల్ చేయండి. సో క్లాస్ టైమింగ్స్ 10 to 5 కదా మీ క్లాస్ టైమింగ్స్. సో దాని ముందు సో 10 కంటే ముందు కానివ్వండి, సో 5 తర్వాత కానివ్వండి. సో చదివి అడగండి. డౌట్స్ ఉన్నా కూడా నేను చెప్తాను మీకు. సో ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది జస్ట్ జాయిన్ అవుతున్నారు అంతే మా క్లాసెస్ కి. క్లాసెస్ వినే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారనిపిస్తుంది ఎందుకో. క్లాస్ కంప్లీట్ అయినా కూడా సో క్లాస్ నుంచి లీవ్ అవ్వకుండా అలానే స్టే అయింటారు. దాని అర్థం ఏంటి? లాగిన్ అయ్యి మ్యూట్ చేసి పక్కన పెట్టేసుకుంటారు ఫోన్, అంతే కదా. క్లాసెస్ వినండి, మాకు విని చదవండి. మీకోసమే కదా చెప్తున్నాం క్లాసెస్. డౌట్స్ ఉంటే అడగండి. అదేంటో ఒక్కరికి ఒక్క డౌట్ కూడా రావట్లేదు క్లాస్ లో. ఓకేమా. సో ఈ రోజు మీ క్లాస్ మీకు నఫీసా మేడం కంటిన్యూ చేస్తారు. అప్ కౌంటర్ ఐ థింక్ లాస్ట్ టైం డౌన్ కౌంటర్ చేసినట్టున్నారు కదా. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారా అందరూ? ఎస్ మ్యామ్. సో అప్ కౌంటర్ కంప్లీట్ అయిందమ్మా. సో ఆ రోజు చాలా మంది గర్ల్స్ కి ఐ థింక్ రాలేదు. సో అది కంప్లీట్ చేశారు అప్ కౌంటర్ తర్వాత. ఇంకా ఎవరికన్నా సో కంప్లీట్ అవ్వకుండా ఉందా పెండింగ్? ఓకే.
క్లిక్ చేస్తే మీకు ఎలిమెంట్స్ అన్ని వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మీకు. కాంపోనెంట్స్, సర్క్యూట్ కన్స్ట్రక్ట్, డిజిటల్ సర్క్యూట్స్ కన్స్ట్రక్ట్ చేసేందుకు మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇన్పుట్స్ కానీ, స్విచ్ బటన్, అవుట్పుట్స్ కానీ, గేట్స్ కానీ. సో మనకు కావాల్సింది తీసుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సింది జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఫ్లిప్ ఫ్లాప్స్ అని ఉంది ఇక్కడ, ఎస్ఆర్ డిటి జేకే. సో మనకు కావాల్సింది జేకే కాబట్టి అక్కడ క్లిక్ చేయండి. సో ఎలిమెంట్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సర్క్యూట్ లో ఎక్కడైనా సర్క్యూట్ బోర్డ్ లో క్లిక్ చేయాలి. సో అది యాడ్ అయ్యింది, ఒక ప్లేస్ లో అరేంజ్ చేసేయండి. నెక్స్ట్ అగైన్ ఇంకో ఫ్లిప్ ఫ్లాప్. సో ఫ్లిప్ ఫ్లాప్ దగ్గర కన్స్ట్రక్ట్ క్లిక్ చేయండి. ఆ బోర్డ్ దగ్గర ఎక్కడైనా క్లిక్ చేయండి. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ 2 అని వచ్చింది. ఎందుకు, ఆల్రెడీ ఒక ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాము, ఇది రెండో ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి. సో కాస్త స్క్రీన్ ని మూవ్ చేయండి, మళ్ళీ ఎలిమెంట్ ని పెట్టండి. సో ఇది మా మెయిన్. ఇక్కడ ఎలిమెంట్ స్పేసింగ్ ఎక్కువగా పెట్టుకోండి. మీకు ఎంత వీలైతే అంత స్పేస్ ఇచ్చుకోండి. మళ్ళీ మీరు కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ రాకూడదు. ఇక్కడ సిమ్యులేషన్ లో అయితే మనకు డాట్స్ ఉంటాయి. డాట్స్ వల్ల మనకు ఒకే కనెక్షన్ నుంచి కనెక్ట్ చేసేయచ్చు. ఇక్కడ అలా లేదు, మీకు డిఫరెంట్ కనెక్షన్స్ గా వస్తాయి. అవి మీకు క్లియర్ గా కనిపించాలంటే మీరు స్పేసింగ్ ఎక్కువగా ఇచ్చుకోవాలమ్మా. సో స్పేసింగ్ ఎక్కువగా ఇచ్చుకోండి. అదే మామ, మీరు స్టార్టింగ్ నుంచే బాగా మైండ్ పెట్టి చేయాలి. స్టార్టింగ్ నుంచే మీరు స్పేసింగ్, సెలెక్టింగ్ గానీ ఓపికతో కూల్ గా చేయాలి. సో మళ్ళీ కనెక్షన్స్ మిస్టేక్ అయితే మీకు కన్ఫ్యూజనింగ్ వచ్చేస్తుంది. సో స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో ఇంకోసారి ఇంకో ఫ్లిప్ ఫ్లాప్. సో ఎలిమెంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇది థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్. సో మీకు కింద రెడ్ లైన్ వస్తుంది. సో ఆ రెడ్ లైన్ చూసి మనము కరెక్ట్ గా ఒకే డిస్టెన్స్ లో పెట్టచ్చు. ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఒకే లైన్ లో అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మన కనెక్షన్స్ బాగా వస్తుంది. సో ఆ లైన్ ని చూసుకోండి. సో ఇక్కడ పైన కింద అలా కాకుండా, సో చూడండి, ఇక్కడ కాకుండా పైన పైకి కిందకి కాకుండా కరెక్ట్ గా అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఒకే లైన్ లో వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ మీకు రెడ్ కలర్ లైన్ వస్తుంది. సో ఆ లైన్ కి టచ్ అయ్యేట్టుగా పెట్టాలి ఇంకో ఫ్లిప్ ఫ్లాప్. సో నెక్స్ట్ ఇంకో ఫ్లిప్ ఫ్లాప్. 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. సో ఎలిమెంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఎలిమెంట్స్ ని ఒక ఆర్డర్ లో ఒక లైన్ లో పెట్టాలమ్మా. సో అక్కడ లైన్ వాళ్ళే చూపించేస్తున్నారు. మనకు సిమ్యులేషన్ లో అయితే, అదే కంప్యూటర్ సిమ్యులేషన్ లో, సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ లో, సో అక్కడైతే మనకు డాట్స్ ఉంటాయి కాబట్టి తెలిసిపోతుంది ఈజీగా. సో ఇక్కడ డాట్స్ లేవు అంతగా. సో కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ లైన్ వస్తాను చూడండి, నేను మూవ్ చేస్తా ఉంటే. సో ఆ లైన్ లో పెట్టాలి. అలా కాకుండా పైకి కిందకి పెట్టేస్తే మీకు ఇంకా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కనెక్షన్. సో ఆ లైన్ లో ఉండేట్టుగా చూసుకోండి. సో ఇప్పుడు 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఎక్కువ డిస్టెన్స్ కానీ చూసి పెట్టుకోండి. సో 4 ఫ్లిప్ ఫ్లాప్స్. నెక్స్ట్ గ్రౌండ్ కనెక్షన్ మా. సో ఇటువైపు గ్రౌండ్ కనెక్షన్ ఇటువైపు పెట్టాలి. సో గ్రౌండ్ కి మనము లో యూస్ చేయాలమ్మా. లో ఈజ్ నథింగ్ బట్ గ్రౌండ్. సో ఎలిమెంట్ యాడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఎక్కడైనా క్లిక్ చేయండి. సో ఇది కాస్త కిందకి పెట్టాలి. ఇంకా మనము జనరేటర్ గాని పెట్టాలి, ఫ్రీక్వెన్సీ జనరేటర్. సో కాస్త కిందకి పెట్టండి. ప్లస్ ఇది పైకి ఫేస్ చేయాలి. ఇప్పుడు ఈ ఎలిమెంట్ అనేది కిందకి ఫేస్ చేస్తా ఉంది. మనం ఇవ్వాల్సింది పైకి కదా కనెక్షన్స్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే టాప్ లో చూడండి, మీ ప్రాజెక్ట్ 8 అని ఉంది. దాని కింద సింగిల్, మల్టీ, టచ్, కనెక్ట్, రొటేట్ క్లిక్ చేయాలమ్మా ఇప్పుడు. సో అది రొటేట్ అయిపోతుంది 90 డిగ్రీస్. సో ఇంకోసారి క్లిక్ చేస్తే ఇంకో 90 డిగ్రీస్. ఓవరాల్ మనము 180 డిగ్రీస్ రొటేట్ చేయాలి దాన్ని. కాబట్టి 2 టైమ్స్ క్లిక్ చేయాలి. ఒక క్లిక్ కి 90 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. సో అది రొటేట్ అయిపోయింది.
నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ జనరేటర్ అని ఉంది. మీకు ఏం చెప్పాను నేను? 1 హర్ట్స్ బెస్ట్ అన్నాను. కిలో హర్ట్స్, 40 హర్ట్స్, 4 కిలో హర్ట్స్ ఇవన్నీ ఎక్కువ ఫ్రీక్వెన్సీ. ఫాస్ట్ గా వచ్చేస్తాయి మీకు నంబర్స్ అనేవి, తొందరగా వచ్చేస్తాయి. మీకు తెలియదు అక్కడ ఏ నంబర్ వస్తుందో అని. చాలా ఫాస్ట్ గా రీడింగ్స్ రన్ అవుతాయి. మన కళ్ళకి కనిపించాలి కదా పైకి నుంచి కిందకి ఎలా వస్తా ఉందని. సో మనము 1 హర్ట్స్ ఇస్ ద బెస్ట్. సో అది సెలెక్ట్ చేసేసి ఎక్కడైనా క్లిక్ చేయండి స్క్రీన్ మీద. సో ఇప్పుడు ఈ యొక్క ప్లేస్ లో పెట్టేయండి. నెక్స్ట్ వచ్చి హైమా బ్యాటరీ 12 వోల్ట్ బ్యాటరీ అని ఉంది మీకు అక్కడ, ప్లస్ గ్రౌండ్ గానే ఉంది. సో యాక్చువల్ గా అక్కడ మనం పెట్టాల్సింది బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ కాబట్టి హై. సో బ్యాటరీ ప్లేస్ లో హై, గ్రౌండ్ ప్లేస్ లో లో, అవి మా పెట్టాల్సింది. సో ఇప్పుడు ఈ హైని మనం పైకి పెట్టుకోవాలి మా. సో బాగా పైకి పెట్టుకోండి, ఎందుకంటే ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క జేకేని మనం హైకి కనెక్ట్ చేయాలి. చాలా కనెక్షన్స్ వస్తాయి కాబట్టి కాస్త పైకి పెట్టుకోండి. ఈ హై నుంచి చాలా కనెక్షన్స్ వస్తాయి, 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కి కనెక్ట్ చేయాలి మనం. సో కాస్త పైకి పెట్టుకోండి. నెక్స్ట్ 7 సెగ్మెంట్ డిస్ప్లే. సర్క్యూట్ లో ఏది ఎక్కడ ఉందో అక్కడ ప్లేస్ చేసుకోండి అంతే. ఇది ఎటువైపు ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ లో ఉందా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉందా? సెంట్రల్ లో ఏమున్నాయి మనకు? ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ సెలెక్ట్ చేశాను నేను. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాటమ్ లో ఏముంది మనకు సర్క్యూట్ లో? గ్రౌండ్ ఉంది కాబట్టి లో ప్లస్ ఫ్రీక్వెన్సీ జనరేటర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ లో మనకు సర్క్యూట్ చూస్తే మీరు వాట్సాప్ లో బ్యాటరీ ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ లో మనకు 7 సెగ్మెంట్ డిస్ప్లే ఉంది, కానీ మనకు కంప్యూటర్ లో అయితే అది హెక్సాడెసిమల్ డిస్ప్లే ఆల్రెడీ ఉంది. అక్కడ ఇన్బిల్ట్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ అనేది మనకు 1 లేకపోతే 0 వస్తుంది. సో దట్ ఈస్ బైనరీ ఫార్మాట్, బైనరీ సిస్టమ్. అది ఆ బైనరీ సిస్టమ్ నుంచి డెసిమల్ సిస్టమ్ కి కన్వర్ట్ చేసేందుకు మనము ఇంకో ఎలిమెంట్ చూస్ చేసుకోవాలమ్మా. సో అది ఏమంటే బీసీడి. ఇక్కడ ఉంది చూడండి, ఎల్ఈడి డయోడ్ అదేదో 14 సెగ్మెంట్ 7 సెగ్మెంట్ బీసీడి డిస్ప్లేస్ అని ఉంచి ఇక్కడ బీసీడి ఉంది చూడండి. సో ఎలిమెంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో అక్కడ క్లిక్ చేయండి. సో దీన్ని కాస్త కిందకి పెట్టుకోండి, చాలా కనెక్షన్స్ వస్తాయి. నెక్స్ట్ దీనికి మనం 7 సెగ్మెంట్ డిస్ప్లే కనెక్ట్ చేస్తాం. బీసీడి. సో ఇక్కడ సో అది మనం చూస్ చేసింది ఇది. ఇప్పుడు సో బీసీడి తర్వాత 7 సెగ్మెంట్ డిస్ప్లే. సో ఆ రెండింటిని కనెక్ట్ చేయాలి, మళ్ళీ చూస్తాం అది. సో ఇది మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే అక్కడ ఏమేమి ఉన్నాయి? 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి, గ్రౌండ్ ఉంది, జనరేటర్ ఉంది, హై ఉంది, డిస్ప్లే ఉంది, ఇవన్నీ సెలెక్ట్ చేసేయాలి. సో ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు కనెక్షన్స్ ఇవ్వాలి మీరు. సో మీకు కన్ఫ్యూజనింగ్ గా ఉంటే ఏం చేస్తారంటే మీరు స్క్రీన్ ని కాస్త జూమ్ ఇన్ చేసుకోండి. సో కొద్దిగా కావాలంటే సో స్క్రీన్ ని జూమ్ చేస్తే మనకు ఎలిమెంట్స్ పెద్దదిగా కనిపిస్తాయి. సో అదే స్క్రీన్ ని నేను చిన్నదిగా చేసేస్తున్నా. ఏం లేదు, మీ టూ ఫింగర్స్ పెట్టి స్క్రీన్ మీద దగ్గరికి తేవాలి అంతే. అదే 2 ఫింగర్స్ స్క్రీన్ మీద పెట్టి దూరం జరిపితే స్క్రీన్ బిగ్ అవుతుంది, దగ్గర చేస్తే ఫింగర్స్ ని జూమ్ ఇన్ అవుతుంది. అంటే స్క్రీన్ మనకు చిన్నదిగా మారాలి. సో ఇప్పుడు పర్వాలేదు, మీకు కనిపిస్తున్నాయి ఎలిమెంట్స్ అన్ని. సో ఇవి మీరు సెలెక్ట్ చేసుకునేది ఎలిమెంట్స్ అన్ని కనిపిస్తున్నాయి.
సో నెక్స్ట్ ఇప్పుడు కనెక్షన్స్ ఇవ్వాలమ్మా. సో కనెక్షన్స్ స్టెప్ బై స్టెప్ ఇచ్చుకొని రండి, ఇక్కడే మీకు డౌట్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్లీ వైస్ ఇచ్చుకోండి రండిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఉంది చూడండి, సింగిల్ మల్టీ టచ్ కనెక్ట్. కనెక్ట్ అని 3 డాట్స్ ఉండి ట్రయాంగిల్ ఫామ్ లో ఉంది. సో అక్కడ క్లిక్ చేయండి, కనెక్ట్. సో ఇప్పుడు నోట్స్, అక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఆ ఎలిమెంట్ దగ్గర ఇప్పుడు లో దగ్గర డాట్ ఉంది పైన. సో అక్కడ క్లిక్ చేయండి, గ్రీన్ గా టర్న్ అయింది అది. నెక్స్ట్ లో నుంచి మనము ఫ్రీక్వెన్సీ జనరేటర్ కి కనెక్ట్ చేయాలి. ఐ మీన్ గ్రౌండ్ టు ఫ్రీక్వెన్సీ జనరేటర్. కాబట్టి లో దగ్గర క్లిక్ చేశారు. మళ్ళీ ఎక్కడ క్లిక్ చేయాలంటే ఆ ఫ్రీక్వెన్సీ జనరేటర్ డాట్ దగ్గర మా నోడ్, ఆ నోడ్ దగ్గర క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసేస్తే ఇప్పుడు మీకు లైన్ అనేది వచ్చేసింది. సో ఇలా వచ్చిన లైన్ ని మీరు అడ్జస్ట్ చేయాలి మా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అడ్జస్ట్ చేయండి, పైకి కిందకి అడ్జస్ట్ చేయొచ్చు. లైన్ మీదనే ఉన్నాయి మీకు పైకి కిందకి అడ్జస్ట్ చేసేది. నెక్స్ట్ సైడ్ వేస్. సో సైడ్ వేస్, సో ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. సో ఇప్పుడు మీరు కరెక్ట్ గా సెట్ చేసేసాక లైన్స్ ని స్క్రీన్ అటు పక్కన ఎక్కడైనా క్లిక్ చేయండి, ఆ లైన్ మీద కాకుండా పక్కన ఎక్కడైనా. సో పక్కన ఎక్కడైనా క్లిక్ చేసేస్తే ఇప్పుడు అవి రెండు జాయిన్ అయిపోయాయి, కనెక్షన్ అనేది ఫామ్ అయిపోయింది. లేదు ఆ కనెక్షన్ డిలీట్ చేయాలనుకుంటే మీరు ఆ లైన్ మీద క్లిక్ చేయండి, ఆ కనెక్షన్ మీద. మళ్ళీ ఆ లైన్ సెలెక్ట్ అయ్యి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది చూడండి పైన, కట్ కాపీ పేస్ట్, సెటప్ ఇన్ఫో టైమింగ్ కట్ కాపీ పేస్ట్ డిలీట్. డిలీట్ అని క్లిక్ చేసేయండి. సో ఆ కనెక్షన్ వెళ్ళిపోయింది. సో అలా మీరు డిలీట్ కానీ చేసుకోవచ్చు. సో మళ్ళీ నేను కనెక్ట్ చేస్తున్నాను, కనెక్ట్ ఏసీ జనరేటర్ దగ్గర క్లిక్ చేయండి, డాట్ వస్తుంది గ్రీన్ డాట్. మళ్ళీ ఇక్కడ సో అవి రెండు కనెక్ట్ అయిపోతే మనకు లైనర్స్ వస్తాయి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ పాయింటర్స్ వస్తాయి, ఆ పాయింటర్స్ ని మూవ్ చేయండి. సో అవి అడ్జస్ట్ అయిపోయాక పక్కన ఎక్కడైనా ఆ లైన్ మీద కాకుండా పక్కన ఎక్కడైనా క్లిక్ చేయండి. సో అవి రెండు కనెక్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఆ ఏసీ జనరేటర్ నుంచి ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ కి ఇవ్వాలి మనం కనెక్షన్. సో డయాగ్రామ్ లో మీకు అదే ఉండేది, నేను పంపించిన సర్క్యూట్ డయాగ్రామ్ లో వాట్సాప్ లో. సో మళ్ళీ సేమ్ కనెక్ట్, ఆ ఏసీ జనరేటర్ డాట్ మీద క్లిక్ చేయాలి మా. ఆ లైన్ మీద క్లిక్ చేస్తే ఆ లైన్ సెలెక్ట్ అయిపోతుంది. కరెక్ట్ గా ఆ డాట్ దగ్గర క్లిక్ చేయాలి మీరు. సో డాట్ దగ్గర క్లిక్ చేశారు, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి. సో అవి రెండు కనెక్ట్ అయ్యాయి. సో అవి రెండు కనెక్షన్ చేసాము. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ జేకేని మనము హైకి కనెక్ట్ చేయాలమ్మా. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ మీరు స్టడీ చేసి ఉంటే ట్రూత్ టేబుల్ టాగ్లింగ్ యాక్షన్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే జేకే వచ్చి హైలో ఉండాలి. టాగ్లింగ్ యాక్షన్ నీకు రావాలంటే జేకే హైలో ఉండాలి. టాగ్లింగ్ యాక్షన్ అంటే ఏమి, ఇప్పుడు 0 వస్తుంది ఇన్పుట్, నెక్స్ట్ క్లాక్ పంపిస్తే 1, నెక్స్ట్ ఇంకో క్లాక్ పంపిస్తే 0. సో అలా 0 1 0 1 0 1, ఒకసారి 0 1, నెక్స్ట్ 1. ఈ క్లాక్ కి 0, నెక్స్ట్ క్లాక్ కి 1, ఈ క్లాక్ కి 0, నెక్స్ట్ క్లాక్ కి 1, అలా మారుతా ఉంటుంది 0 1 0 1 0 1 అని. సో దట్ ఈస్ టాగ్లింగ్ యాక్షన్. సో టాగ్లింగ్ యాక్షన్ కోసము మనము జేకేని హైకి కనెక్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు కనెక్ట్ అని క్లిక్ చేసి ఫస్ట్ హై దగ్గర క్లిక్ చేయండి, డాట్ దగ్గర, దాని డాట్ దగ్గర ప్లస్ కింద ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కే దగ్గర కనెక్ట్ చేయాలి. సో కరెక్ట్ అక్కడ క్లిక్ చేయాలి. సో అడ్జస్ట్ చేయండి లైనర్స్ ని. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కే హైకి కనెక్ట్ అయింది. ఇప్పుడు జే గాని కనెక్ట్ చేయాలి. మీకు సిమ్యులేషన్ లో అయితే ఎలా చేసేవారు, డైరెక్ట్ గా జే నుంచి ఈ లైన్ డాట్ కి కనెక్ట్ చేసేసి ఉంటారు మీరు. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ లో అలా ఉంది మనకు, కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ లైన్స్, ప్రతిదానికి లైన్స్ వస్తాయి, అడ్జస్ట్ చేయాలి మనం. సో కాబట్టి నెక్స్ట్ కనెక్ట్,
ఆ హై మీద క్లిక్ చేయండి. ఆ లైన్ మీద క్లిక్ చేస్తే లైన్ సెలెక్ట్ అయిపోతుంది. కరెక్ట్ గా ఆ లైన్ మీద ఆ డాట్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ జే దగ్గర క్లిక్ చేయండి మా. సో మళ్ళీ లైనర్ వచ్చింది. సో కాస్త రేట్ గా చేసి, సో ఇవి ఓవర్లాప్ అయితే పర్వాలేదు ఇక్కడ. సో ఇప్పుడు జేకే రెండు హైకి కనెక్ట్ చేసాం. సో ఆ జేకే ఫ్లిప్ ఫ్లాప్ కానీ బ్లింక్ అవుతా ఉంది చూడండి ఇప్పుడు. సో అది ఎప్పుడు బ్లింక్ అవుతుంది, ఎప్పుడైతే అవుట్పుట్ క్యూ వచ్చి 1 అవుతుందో అప్పుడు బ్లింక్ అవుతుంది. సో టాగ్లింగ్ యాక్షన్ అని చెప్పాను కదా ఇప్పుడు. సో 1 కి బ్లింక్ అవుతుంది, 0 కి బ్లింక్ అవ్వదు. సో 1 0 1 1 0 1 0 1 0. సో ఇక్కడ టాగ్లింగ్ యాక్షన్ వస్తా ఉంది కాబట్టి అలా బ్లింక్ అవుతా ఉంది మీకు జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో మళ్ళీ కూడా సేమ్ మా, అన్ని జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ ని జేకే ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ లోని జేకేస్ ని మనము హైకి కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ కి వెళ్దాం. సో అక్కడ హై దగ్గర క్లిక్ చేయండి, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క కే దగ్గర. సో ఇక్కడ లైన్ అనేది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ మీద కూడా ఓవర్లాప్ అయిపోతుంది. సో అందుకే మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో కాబట్టి దాన్ని కాస్త జరిపేయండి. సో ఇది మా నెక్స్ట్ మళ్ళీ కనెక్ట్ హై జే. సో మళ్ళీ దీన్ని మూవ్ చేయండి. సోమా ఇప్పుడు రెండు జేకేస్ ని కనెక్ట్ చేసేసాం, కానీ ఇది ఇంకా బ్లింక్ అవ్వలేదు. అది ఎప్పుడు బ్లింక్ అవుతుందంటే క్లాక్ ఇంకా కనెక్ట్ చేయలేదు కదా. ఈ జేకే యొక్క అవుట్పుట్ ని మనం క్లాక్ కి కనెక్ట్ చేయాలి, అప్పుడు బ్లింక్ అవుతుంది. అది మళ్ళీ ఇస్తాంలేండి కనెక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్డర్లీ ఫామ్ లో రండి మా కనెక్షన్స్ కి. సో ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ లోని జేకేస్ ని మనము హైకి కనెక్ట్ చేయాలి. సో అలా. సో నెక్స్ట్ కనెక్ట్ హై కే. సో ఇప్పుడు ఈ లైన్ గాని సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ దగ్గర ఓవర్లాప్ అవుతుంది. సో దాన్ని కాస్త మూవ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ కాస్త కిందకి. మీకు కన్ఫ్యూజనింగ్ గా ఉందంటే కనెక్షన్స్ దీన్ని పైకి అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే ఓవర్లాప్ కానీ చేసుకోండి. సో మళ్ళీ సేమ్ హైకి జేస్ కి. సో జే కి కనెక్ట్ చేసేయండి. ఇది కావాలంటే మూవ్ చేయండి కాస్త కిందకి. సో ఇది కనెక్ట్ అయిపోయింది. సో మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ హై నుంచి, సారీ ఇప్పుడు లైన్ సెలెక్ట్ అయిపోయింది, కరెక్ట్ డాట్ దగ్గర క్లిక్ చేయాలి మా. డాట్ దగ్గర నుంచి ఈ ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ కి. సో మళ్ళీ లైన్ వస్తాను చూడండి. ఆ లైన్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ దగ్గర అంతా ఓవర్లాప్ అవుతుంది. సో ఇక్కడ మీరు కనెక్షన్స్ ఇవ్వకూడదు మా, ఫస్ట్ దాన్ని జరిపేయండి. సో ఈ లైన్స్ వల్లనే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది సర్క్యూట్ లో. సో కాబట్టి అందుకే అక్కడ స్లైడర్స్ ఇచ్చారు వాళ్ళు, మనం జరుపుకోవాలి. అది మనకి కనెక్షన్స్ అనేవి ఏ కనెక్షన్ ఏది అని క్లియర్ కట్ గా కనిపించాలి. ఇది కాస్త కిందకి స్లైడ్ చేసుకుంటాం. సో మళ్ళీ సేమ్ హై. సో ఇక్కడ కానీ ఆ లైన్ ఓవర్లాప్ అవుతాను చూడండి. ఇలా ఓవర్లాప్ అయితే మీకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ కనెక్షన్ ఏది అని మీకు కన్ఫ్యూజనింగ్ గా ఉంది కదా. ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు, ఈ మూడు ఫ్లిప్ ఫ్లాప్లు కనెక్ట్ అయిపోయినట్టు అనిపిస్తోంది మీకు. అందుకే లైన్ ని స్లైడ్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు మళ్ళీ ఆ లైన్ మీద క్లిక్ చేయండి.
సో పొరపాటున మీరు ఇలా కనెక్షన్ ఇచ్చేస్తే మళ్ళీ ఏం చేయాలి, ఆ లైన్ మీద ఆ కనెక్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు స్లైడ్ చేసుకోండి. సో ఈ లైన్స్ వల్లనే మీకు ఎక్కువగా కన్ఫ్యూజన్ వస్తుంది. సిమ్యులేషన్ లో అలా లైన్స్ అన్ని రావు, మనకి డాట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇది సో అన్ని జేకేస్ ని మనము హైకి కనెక్ట్ చేసేసాం. మీకు ఎంత కావాలంటే అంత మినిమైజ్ చేసుకోండి, ఎంత కావాలంటే అంత మ్యాక్సిమైజ్ చేసుకోండి స్క్రీన్ ని. సో ఇది సో ఫస్ట్ మనం ఏం చేసాము, లో నుంచి జనరేటర్ కి కనెక్షన్ ఇచ్చాం. నెక్స్ట్ ఏం చేసాము, జనరేటర్ నుంచి క్లాక్ ఆఫ్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కి ఇచ్చాం కనెక్షన్. నెక్స్ట్ ఏం చేసాం అన్న, ప్రతి దాంట్లో ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ లోని జేకే ని హైకి కనెక్ట్ చేసాం. ఆ లైన్స్ అనేది ఓవర్లాప్ అవుతా ఉంది వేరే ఫ్లిప్ ఫ్లాప్స్ మీద. సో వాటి మీద ఓవర్లాప్ అవ్వకుండా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కనెక్షన్స్ క్లియర్ గా కనిపిస్తాం చూడండి, జేకే హై, దిస్ ఫ్లిప్ ఫ్లాప్స్ జేకే ఇస్ కనెక్టెడ్ టు హై. సో ఆ కనెక్షన్స్ డిఫరెంట్ గా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇలా ఉండాలి ఇలా ఉంటే మీకు కన్ఫ్యూజన్ రాదు. అదే మీరు సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్, థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్, ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ లైన్ అన్నిటికీ జాయిన్ అవుతున్నట్టు మీరు కనెక్షన్ ఇస్తే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో అది అవాయిడ్ చేయండి. అది అవాయిడ్ చేయాలంటే మీరు ఏం చేయాలి, అక్కడ స్లైడ్ చేయాలి ఆ లైన్ ని. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో నెక్స్ట్ ఇవి అవుట్పుట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ కి, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ కి. సో అలా కనెక్ట్ చేసుకుంటా పోవాలి ఇప్పుడు. సో 1 by 1 ఆర్డర్లీ కనెక్షన్, కరెస్పాండింగ్ కనెక్షన్స్ మనము కనెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ జేకేఎస్ ని 1 కి కనెక్ట్ చేసాం, ఇప్పుడు అవుట్పుట్స్ ని క్లాక్ కి. సో దాన్ని స్లైడ్ చేసుకోండి కాస్త. సో అక్కడ మన కనెక్షన్ ఇప్పుడు బ్లింక్ అవుతాం చూడండి ఫ్లిప్ ఫ్లాప్. సో క్లాక్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు బ్లింక్ అవుతా ఉంది. సో ఫస్ట్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ బ్లింక్ అవుతున్నాయి. అది కూడా ఎప్పుడు 1 ఈజ్ ద అవుట్పుట్. ఇవి బ్లింక్ అవ్వట్లే ఎందుకంటే ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు, ఇస్తే అవి కూడా బ్లింక్ అవుతాయి ఇప్పుడు. సో క్యూ అవుట్పుట్ క్లాక్. సో చిన్న వెంటనే అది కూడా స్టార్ట్ చేసింది ఇంకా బ్లింక్ అవ్వడం. 0 వచ్చినప్పుడు బ్లింక్ అవ్వదు, అది 1 వచ్చినప్పుడే బ్లింక్ అవుతుంది. మళ్ళీ కనెక్ట్ క్యూ క్లాక్. సో ఇది సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే, క్యూ బార్ ఉన్నాయి ఇంకా, ఆ క్యూ బార్ ని మనము హెక్సరెడ్ డిస్ప్లేకి ఇవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఇచ్చేదాన్ని బట్టి అవుట్పుట్స్ అనేది మారిపోతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యూ బార్ ని మనం ఏకి కనెక్ట్ చేయాలి ఏకి. ఎందుకంటే ఇక్కడ ఏ వచ్చి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ మనకు లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ గా యాక్ట్ అవుతుంది. అదే ఎందుకు యాక్ట్ అవుతుందంటే అది అరేంజ్మెంట్ బట్టి వస్తుంది. అంటే 000011011. సో అక్కడ ఎలా వస్తుంది మీకు, లాస్ట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ దగ్గర 010101 అని టాగుల్ అవుతా వస్తా ఉంది. సో ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాపే కదా మనకు 0101 అని ఎక్కువగా బ్లింక్ అవుతుంది. సో దట్ ఈస్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ మీరు 16 అది 4 బిట్స్ యొక్క కాంబినేషన్స్ ని చూస్తే మీకు వస్తాయా. ఫస్ట్ ఏమొస్తుంది, 0000, నెక్స్ట్ 0001, 0010, 0011, నెక్స్ట్ 0100 అలా వస్తుంది మీకు. సో ఆ బేసిస్ మీద నీకు లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ అవుతా ఉంటుంది 0101. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఈ ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ని మనము ఏ కి కనెక్ట్ చేయాలమా. సో క్యూ బార్, ఇప్పుడు క్యూ బార్ నుంచి ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ క్యూ బార్
ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ క్యూ బార్ నుంచి ఏకి. సో మళ్ళీ ఇక్కడ వస్తాను చూడండి కనెక్షన్ దగ్గర, అక్కడ చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని కనెక్ట్ అయిపోయాయి ఆ లైన్ లో. సో ఆ కనెక్షన్ మనకి కన్ఫ్యూజనింగ్ గా ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని స్లైడ్ చేయండి, పైకి కిందకి స్లైడ్ చేయండి. సో ఇది సో నెక్స్ట్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ క్యూ బార్ ని వీకి. సో ఇది కానీ సెకండ్ థర్డ్ ని మిక్స్అప్ చేసేస్తాను. ఇక్కడే మీరు స్లైడ్ చేయాల్సింది. సో మర్చిపోకుండా స్లైడ్ చేయాలి ఇక్కడ మీరు, లేకపోతే ఓవర్లాప్ అయిపోయి కనెక్షన్స్ మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తున్నా. నెక్స్ట్ థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ క్యూ బార్ టు సి. నెక్స్ట్ ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ క్యూ బార్ టు డి సో కనెక్షన్స్ ఇచ్చేసాము. అక్కడ డాట్స్ అనేది బ్లింక్ అవుతున్నాయి, వాటి అవుట్పుట్స్ డిపెండ్ అయ్యి ఇక్కడ బిసిడి బైనరీ అనేది డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ సెగ్మెంట్స్ మనకు వెలగాలి. అక్కడ 7 సెగ్మెంట్స్ కదా ఉండేది, కాబట్టి ఏబిసిడిఈఎఫ్ ఏమది ఏబిసిడిఈఎఫ్జి 7 సెగ్మెంట్స్ కి 7 డాట్స్. ఇప్పుడు వాటిని కనెక్ట్ చేయాలి, కరస్పాండింగ్ డాట్స్ ని కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ డాట్ టు ఫస్ట్ డాట్. సో ఆ ఫస్ట్ ఆ పైన ఉండే సెగ్మెంట్ వెలుగుతాను చూడండి ఇప్పుడు. సో నెక్స్ట్ సెకండ్ టు సెకండ్, నెక్స్ట్ థర్డ్ టు థర్డ్, ఫోర్త్. కరెక్ట్ గా డాట్స్ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ కావాలంటే మీరు మాక్సిమైజ్ చేసుకోండి కాస్త ఈ కనెక్షన్ దగ్గర. కనెక్ట్ డి డాట్ నుంచి డి డాట్ కి. సో ఎక్కడ మాక్సిమైజ్ చేసుకోవాలి, ఎక్కడ మినిమైజ్ చేసుకోవాలి మీకు వీలు పడేలాగా చూసుకోండి కనెక్షన్స్. సో అన్ని కనెక్ట్ చేసేసమ్మా. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏబిసిడిఈఎఫ్. సో 0 1 2 3 4 5 6 7 8 9 ఏబిసిడి. సో ఇది సో ఇది ఓవరాల్ కనెక్షన్స్ అప్ కౌంటర్ కి. సో మీరు సేవ్ చేసుకోవాలి కాబట్టి పైన రైట్ హ్యాండ్ సైడ్ టాప్ లో 3 లైన్స్ ఉన్నాయి మీకు, ఇక్కడ ఉంది. సో అక్కడ క్లిక్ చేయండి. సో ప్రాజెక్ట్ 8 అని ఉంది, అక్కడ నంబరింగ్ ఇచ్చేయండి, ఐ మీన్ పేరు అప్ కౌంటర్. నెక్స్ట్ పక్కన ఎక్కడైనా క్లిక్ చేసేయండి. సో అక్కడ ల్యాబ్ వచ్చింది, మళ్ళీ సేవ్ చేసేయండి. సేవ్ సక్సెస్ఫుల్ పెట్టుకోండి. సో ఇదే అప్ కౌంట్ ల్యాబ్ చేసింది. నెక్స్ట్ కౌంటర్ మళ్ళీ ఒకసారి చూసేయండి నెక్స్ట్ డౌన్ కౌంటర్. సో 255 అయిపోయింది టైం. సో మళ్ళీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి చూసుకోండి సో మళ్ళీ ఇంకోసారి డౌన్ కౌంటర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, మీరు అక్కడే మాడిఫై చేసేయచ్చు డౌన్ కౌంటర్ కానీ కనెక్షన్స్. కానీ మీరు అప్ కౌంటర్ సెపరేట్ గా, డౌన్ కౌంటర్ సెపరేట్ గా పెట్టుకోండి, మీ మొబైల్స్ లో సేవ్ చేసి పెట్టుకోండి. సో మళ్ళీ ఇంకోసారి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇంకోసారి చెప్తున్నాను చూడండి. అది అప్ కౌంటర్, ఇది డౌన్ కౌంటర్. సో కింద రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ లో అండ్ గేట్ ఉంది, అక్కడ క్లిక్ చేయాలి. సో మనకి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి జేకే. సో వాటిని సెలెక్ట్ చేయాలి.
నెక్స్ట్ జేకే బోర్డ్ మీద ఎక్కడైనా ట్యాప్ చేయాలి. సో ఇక్కడ కానీ రెడ్ లైన్ వస్తాను చూడండి మీరు. సో అప్ నుంచి డౌన్ బాటమ్ కి అరేంజ్ చేయాలంటే ఇలా. సో స్పేసింగ్ ఇచ్చేటప్పుడు స్పేసింగ్ ఎక్కువగా ఇచ్చుకోండి మా. సో ఆ రెడ్ లైన్ ని ఫాలో అవ్వండి. అక్కడ కింద వచ్చే రెడ్ లైన్ పైకి కిందకి అలా అలా కాకుండా ఫ్లిప్ ఫ్లాప్, ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఏమో పైన ఇంకా ఫ్లిప్ ఫ్లాప్ ఏమో కింద, అలా కాకుండా ఆర్డర్ లో ఆ లైన్ బట్టి పెట్టండి, అరేంజ్ చేయండి. ఇక్కడ లైన్ వస్తుంది మీకు రెడ్ లైన్. సో మళ్ళీ ఇంకోసారి జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అయిపోయాయి. స్క్రీన్ ని మూవ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ లైన్ రావట్లేదు, ఇప్పుడు వచ్చింది. సో అన్ని ఒకే రేంజ్ లో అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం సెలెక్ట్ చేసాము? గ్రౌండ్. గ్రౌండ్ ఇస్ నథింగ్ బట్ లో. సెలెక్ట్ చేసేసి ఎలిమెంట్ ని అక్కడ బోర్డ్ దగ్గర ఎక్కడైనా క్లిక్ చేయండి. సో దాన్ని కిందకి పెట్టుకోవాలి, ప్లస్ దాన్ని రొటేట్ చేయాలి. మనం పైకి ఫేస్ చేయాలి అది, కాబట్టి రొటేట్ రొటేట్ 2 టైమ్స్ రొటేట్ చేయాలి. నెక్స్ట్ జనరేటర్ కి 1 హర్ట్స్. సో అది. నెక్స్ట్ హై. హై వచ్చి కిందనే ఫేస్ చేస్తా ఉంది, రొటేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ టాప్ లో ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ ని చూడండి, కాస్త దాని బేసిస్ మీద పెట్టండి. చాలా కనెక్షన్స్ వస్తాయి హై నుంచి. సో అది టాప్ లో ఉండాలి. నెక్స్ట్ ఇటువైపు బిసిడి. బిసిడి టు 7 సెగ్మెంట్ డిస్ప్లే అని వాళ్ళే ఇచ్చేసారు. బిసిడి నుంచి ఫస్ట్ ఇక్కడ అవుట్పుట్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ మనం బిసిడి కి ఇచ్చి మళ్ళీ 7 సెగ్మెంట్ కి ఇవ్వాలి. నెక్స్ట్ 7 సెగ్మెంట్ దాన్ని పెట్టుకోండి. సో ఇప్పుడు మినిమైజ్ చేసుకోండి స్క్రీన్ ని. కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు కాస్త మినిమైజ్ చేసుకోండి మా, క్లియర్ గా కనిపించేందుకు ఏది ఎక్కడ ఉంది అని. సో నెక్స్ట్ కనెక్ట్ అని క్లిక్ చేసి గ్రౌండ్ నుంచి 5 వోల్ట్ ఏసీ జనరేటర్. సో ఇక్కడ గ్రౌండ్ నుంచి ఈ జనరేటర్ కి, సో అక్కడ స్లైడ్ చేసుకోండి. స్లైడ్ చేసి ఎక్కడైనా క్లిక్ చేసేయాలి. ఆ లైన్ మీద క్లిక్ చేస్తే అది మళ్ళీ సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏసీ జనరేటర్ నుంచి ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్. సో ఏసీ జనరేటర్